ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమన, పాపకి నువ్వు పాలు పట్టడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. నువ్వలా చేయవు కదా. పిల్లకు పాలు తాగించడం కూడా తప్పేనా? తేడాగా ప్రవర్తిస్తే తప్పు పడతారు ఎవరైనా. ఏయ్, పాపనేం చేయాలనుకున్నావు చెప్పు. రేయ్, తనని ఎందుకలా అనుమానిస్తున్నావు? లేకపోతే ఇది మీ పని అత్తయ్యా? నోర్ముయ్. ఉన్నట్టుండి గాయత్రి పాపం మీద ఎందుకు ప్రేమ పుట్టిందో చెప్తావా సుమన? నేను చెప్తానమ్మా. అమ్మా విశాలాక్షి, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. నిన్ను చూద్దామని నేను వచ్చాను నాన్న. నువ్వు చూడాల్సింది తమ్మి ఫేస్ కాదు, హ్యాండ్. బెండుబారిపోయినట్టు ఎలా అయిందో చూడు. ఈవిడేమైనా డాక్టర్ అల్లుడు? చేయి చూడమంటున్నావు? ఎంతో మందికి దాన ధర్మాలు సహాయ సహకారాలు చేసిన ఆ చెయ్యి చలనం లేకుండా నిర్జీవంగా ఉండిపోయిందా? అవును విశాలాక్షి, నువ్వేం చెప్పావో అదే జరిగింది. మంచిది. గారడి పిల్ల మంచిది అంటూ చూసారా? అప్పుడప్పుడు వచ్చే అతిథి అని మీరు భోజనం పెడితే శుభ్రంగా తిని వ్యంగ్యంగా మాట్లాడుతోంది. పాజిటివ్గా ఆలోచించమ్మా. విశాలాక్షి మంచిది అందంటే అది నయని వదిన విశాల్ బ్రో వాళ్ళకి మేలు చేయొచ్చు. మోసం చెయ్యాలనుకునే వాళ్లను ముంచేయొచ్చు. వెయిట్ విక్రాంత్, విశాలాక్షి వచ్చి రాగానే చిట్టి గాయత్రి మీద లేనిపోని ప్రేమ ఎందుకు చూపించాలని అనుకుందో చెప్తాను అని అంది కదా. సర్లే, నాది నాటకమని అనుకోండి. కారణమేంటో గారడి పిల్లని చెప్పమనండి. చెప్పమంటావా సుమన? చెప్పమనే కదా అంటుంది. గాయత్రి పాపను మంచిగా చేసుకుని మణికాంతగిరికి తీసుకువెళ్ళాలని సుమన దురాలోచన చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.